డబుల్ ఇస్మార్ట్ డిమ్కి కొట్టింది. లైగర్ అతిపెద్ద డిజాస్టర్. దాంతో అంతా పూరి పనైపోయిందని అనుకున్నారు. అయితే ఈసారి పూరి డిఫరెంట్ షాక్ ఇచ్చాడు. సడన్గా విజయ్ సేతుపతితో సినిమా అనౌన్స్ చేశాడు. టాబు ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీని తన ఓన్ బ్యానర్ పూరి కనెక్ట్స్లోనే తీస్తున్నారని చెప్పాడు. ఇవన్నీ విన్నవారికి మతిపోయింది. అసలు పూరి జగన్నాథ్ ఏంటి, సేతుపతితో సినిమా ఏంటి అనుకున్నారు. అసలు ఫ్లాపుల్లో ఉన్న పూరికి విజయ్ ఛాన్స్ ఎలా ఇచ్చాడన్న టాపిక్ కూడా నడిచింది. అయితే అసలు వీరిద్దరి కలయికని ఎవరూ ఊహించలేదు. పూరి విజయ్ మూవీ స్టార్ట్ అయ్యింది. నెమ్మదిగా ఒక్కో అప్డేట్స్ ఇస్తున్నారు. పూరి సూపర్ ఫాస్ట్గా షూట్ చేస్తున్నాడు కాబట్టి త్వరలోనే ఒక టీజర్ బయటికి రాబోతుందన్న న్యూస్ కూడా వస్తుంది. పూరి సినిమా మొదలు పెట్టామా, షూటింగ్ చేశామా, రిలీజ్ చేశామా అన్నట్టుగానే ఉంటుంది. పూరి ఎలాంటి సినిమా చేసినా త్వరగానే చేస్తాడు. ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమానైనా కాదు, ఫ్లాప్ లేని సినిమాలు కూడా పూరి అదే సేమ్ వర్కింగ్ డోస్తోనే పూర్తి చేస్తాడు. అయితే డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూరికి ఏ హీరో డేట్స్ ఇస్తాడని డౌట్ పడ్డారు. వాటికి బ్రేకులు వేస్తూ పూరి విజయ్తో సినిమా చేస్తున్నాడు. స్లమ్ డాన్ అనే టైటిల్తో ఈ మూవీ రాబోతుందని తెలుస్తుంది. అయితే ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వరన్ మ్యూజిక్ డైరెక్టర్. యానిమల్ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్కి హర్ష నేషనల్ అవార్డు అందుకున్నాడు. దాంతో ఒక్కసారిగా హర్షకు క్రేజ్ పెరిగిపోయింది. సందీప్ రెడ్డి చిత్రాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు హర్ష. ప్రభాస్ సందీప్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్పిరిట్ కి మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు హర్ష. ఈ మూవీకి స్లమ్ డాన్ అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారని తెలిసినప్పటి నుంచి స్టోరీ ఎలా ఉండబోతుందో ఊహిస్తున్నారు ఆడియన్స్. అతి సామాన్యమైన వ్యక్తి ధనవంతుడిగా ఎలా మారాడు అనే లైన్తో ఈ స్టోరీ తెరకెక్కుతోందని అంటున్నారు. ఒక వ్యక్తి జీవితంలో జరిగే భారీ మార్పులు ఈ కథ అని టాక్ నడుస్తుంది. అయితే పూరి ఈ తరహా చిత్రాలు గతంలో చేయలేదు. హీరో సెంట్రిక్ సినిమాలతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇప్పుడు తన రూట్ మార్చి ఈ స్లమ్ డాన్ మూవీ చేస్తున్నాడు. మరి పూరి చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి రిజల్ట్ రాబడుతుందో వెయిట్ అండ్ సీ.